అధిక ఆహార విలువలున్న లూసర్న్ గ్రాసం. పశుగ్రాసాలే పాడి అభివృద్ధికి పునాదులు అనే విషయానికి మనందరికీ తెలిసిందే. తక్కువ ఖర్చుతో, తక్కువ శ్రమతో, అధిక మొత్తంలో సాగు చేసుకునే పశుగ్రాసాల్ని పశువులకు ప్రతిరోజు 30 నుండి 40 కిలోల వరకు ఉత్పాదక శక్తిని బట్టి అందించాల్సి ఉంటుంది. ఇలా అందించే మొత్తంలో మూడింట ఒక వంతు పప్పుజాతి పశుగ్రాసం, ఉదాహరణ లూసర్న్, అలసంద, పిల్లిపెసర, అందిస్తేగాని పాడి పశువుల్లో పాలదిగుబడితో పాటు అధిక వెన్న శాతం లభిస్తుంది. కాబట్టి రైతాంగం లూసర్న్ వంటి పప్పుజాతి పశుగ్రాసాల సాగుకు కూడా ప్రాముఖ్యతనివ్వాలి. లూసర్న్ శీతాకాలంలో సాగుకు అనువుగా ఉండే పప్పుజాతి పశుగ్రాసం. పప్పుజాతి పశుగ్రాసాల్లో కెల్లా లూసర్న్లో అధిక శాతం మాంసకృత్తులు లభిస్తాయి. లూసర్న్ జీర్ణమయ్యే మాంసకృత్తులు 16%, శక్తినిచ్చే పోషకాలు 60%, కాల్షియం, భాస్వరం, ఐరన్ మొదలగునవి ఖనిజ లవణాలు, ఎ, ఇ వంటి విలువైన విటమిన్లు సమృద్ధిగా లభ్యమవుతాయి. అందువల్ల లూసర్న్ పశుగ్రాసం సంగ్రహించే పశువులు ఆరోగ్యంగా, దృఢంగా ఉండడం, సక్రమంగా ఎదకు రావడం, అధిక మొత్తంలో వెన్నశాతం కలిగిన పాలదిగుబడి పొందడం, పోషణ ఖర్చు తగ్గడం గమనించడం జరిగింది. గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ ప్రాంతాల్లో రైతులు తమ ఇంటి ముందు కూరగాయ మళ్లలాగా లూసర్న్ విరివిగా సాగుచేసి పశువులకు అందించడాన్ని గమనించవచ్చు. లూసర్న్ సాగు చేయడానికి అనువైన రకాలు ఆర్. ఎల్ 52, 88, ఎల్. హెచ్-84, టి-9, సిర్వా -8, కో-1, ఆనంద్ -2 మొదలైనవి. అనువైన భూములు, నీటిపారుదలగల నల్లరేగడి, ఒండ్రు నేలలు సాగుకు అనువైనవి. విత్తడానికి అనువైన కాలం అక్టోబర్, నవంబర్ మాసాలు. కావాల్సిన విత్తనాలు ఎకరాకు 8 నుండి 10 కిలోలు. సాగు పద్ధతి: పొలాన్ని 2 సార్లు దున్ని 5-20 అంగుళం సైజులో మళ్లు తయారు చేసుకుని నీటిపారుదలకు కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. విత్తనాలను 25 సెంటీమీటర్ ఎడంగా మళ్లలో విత్తాలి. విత్తనాలను వెదజల్లడం కూడా చేయవచ్చు. వాడాల్సిన ఎరువులు: దుక్కిలో 8 కిలోల పాస్ఫేటు, 15 కిలోల యూరియా, 20 కిలోల పొటాష్, 4 నుండి 5 బండ్ల పశువుల ఎరువు వేయాలి. నీటితడి: విత్తనాలు నాటిన మొదటి 10 నుండి 15 రోజులు, ఆ తర్వాత ప్రతి 25 రోజులకొకసారి నీటితడి ఇవ్వాలి. దిగుబడి: పశుగ్రాస దిగుబడి మొదటిసారి 60 రోజులకు, ఆ తర్వాత ప్రతి నెల రోజులకొకసారి 4 నుండి 5 సంవత్సరంల పాటు లభ్యమవుతుంది. సంవత్సరంలో 25 నుండి 30 మెట్రిక్ టన్నుల పచ్చిమేత దిగుబడి లభిస్తుంది. పశుగ్రాసాల సాగులో మెలకువలు: లూసర్న్ పశుగ్రాసాలు సాగు చేసినప్పుడు నేలలో నీరు నిలువ ఉండకుండా చూడాలి. లూసర్న్ పశుగ్రాసంలో బంగారు తీగ, కలుపు రాకుండా విత్తనాల్ని మొదటిసారి సాగుచేసినప్పుడు రైజోబియం కల్చర్ను గాని, బెల్లం నీళ్లను గాని, గతంలో లూసర్న్ సాగుచేసిన మట్టిని గాని కలపాలి. లూసర్న్ దిగుబడి జనవరి నుండి 2-3 మాసాల పాటు ఎక్కువగా ఉంటుంది. కావున అక్టోబర్, నవంబర్ మాసాల్లో సాగు ప్రారంభించడం శ్రేయస్కరం. పండ్ల తోటల్లో అంతరపంటగా లూసర్న్ సాగు చేస్తే నత్రజని స్థాపనతో భూసారం వృద్ధి చెంది పండ్ల దిగుబడి కూడా పెరుగుతుంది. పశువులకు లూసర్న్ గ్రాసాన్ని పూత దశ కంటే ముందే కోసి మేపాలి. రోజుకు 6 కిలోల కంటే ఎక్కువ ఇవ్వకూడదు. ఈ గ్రాసాన్ని ధాన్యపుజాతి పశుగ్రాసాల్లో కలిపి 10 కిలోల వరకు మేపవచ్చు. లూసర్న్ పశుగ్రాసాన్ని అనుకూల వాతావరణ సమయంలో అధిక మొత్తంలో సాగు చేసుకుని, వాడగా మిగిలిన గ్రాసాన్ని నీడలో ఆరబెట్టి ఎండుగడ్డిగా నిలువ చేసుకుని, ఇతర సీజన్లలో వినియోగించుకోవచ్చు. పశుగ్రాసాల్లో రారాజుగా పేరున్న లూసర్న్ గ్రాసాన్ని పాడి పశువులతో పాటు గొర్రెలు, మేకలు, కోళ్లు, ఈము పక్షులకు కూడా అందిస్తే ఆరోగ్యంగా ఉండి అధిక ఉత్పాదక శక్తి కలిగి ఉంటాయి.